అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో మనం అనేక కొత్త పరిణామాలు చూస్తూ ఉన్నాం. అంతిమంగా అధికారులుగా ఉండి కూడా అధికారిక జీవితంలో అనేక సేవలు అందించి చివరికి ప్రజా జీవితంలో ప్రజాసేవల్లో ప్రజలకు సేవలు అందించాలని అనేక మంది అధికారులు వివిధ హోదాలో సేవలు అందించి వివిధ హోదాల్లో పదవులు అందించి ప్రజలకు సేవలు చేసి ఫైనల్గా ప్రజా జీవితంలో వస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రం నుండి కూడా అనేక మంది వివిధ హోదాల్లో ఉద్యోగాల్లో స్థిరపడి సేవలు అందించి ప్రజా జీవితంలో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అందులో భాగంగానే పోలీస్ సేవలు అందించి వర్ధనపేట నుండి ఎమ్మెల్యేగా నియామకమైన పరిస్థితి మనం చూసాం. అయితే ఇవాళ మన ముందు ఎస్పీ నాగరాజు గారు ఉన్నారు. వారు కూడా చిన్నప్పటి నుండి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని అనేక అంచెలంచెలుగా కష్టపడి ఉద్యోగాన్ని సంపాదించుకొని ఉద్యోగంలో కూడా ఎక్కడ వెనకడుగు వేయకుండా అనేక మంది ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, అనేక మంది సేవలు అందిస్తూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం వారు చేసే సేవలు అందించే దగ్గర వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను సృష్టిస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఇవాళ మన నాగరాజ్ సార్ గారు కూడా అనేక సందర్భాల్లో వారు పోలీస్ విభాగంలో సేవలు అందించినప్పుడు వారి ఉద్యోగానికే పరిమితం కాకుండా ఉద్యోగంతో పాటు అంకిత భావంతో సేవాభావంతో సేవలు అందించాలని అనేక సంచలనాలు అనేక కార్యక్రమాలు సేవలు అందించిన పేరు నాగరాజు గారి పేరు గుర్తొస్తుంది. వారిని అడిగి ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకుందాం. ఇవాళ మన ముందు నాగరాజు గారు ఉన్నారు. నాగరాజు గారు సార్ నమస్కారం. నమస్తే అండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మీ పేరు కానీ ఒక మారు మోగిపోతుంది. ఎందుకంటే ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా అనేక మంచి సేవలు అందించి ప్రజలకు దగ్గరయ్యారు. మళ్ళీ ప్రజా జీవితంలో వచ్చి ప్రజలకు సేవలు అందిస్తారు, నాగరాజు సార్ ఉంటే బాగుంటుంది అనేది ఇవాళ అనేక మారుమూల ప్రాంతాల్లో పల్లెల్లో మహబూబాబాద్ పార్లమెంటు స్థాయిలో తమరి పేరు వినబడడం జరుగుతుంది. ఏమనుకుంటున్నారు సార్? ఎలా చేద్దామనుకుంటున్నారు? వాస్తవంగా మీ జీవిత ప్రస్థానం ఎలా సాగబోతుంది? అంటే ఇప్పుడు వాస్తవంగా చూస్తే ఇప్పుడు నాకు 35 ఇయర్స్ పోలీస్ డిపార్ట్మెంట్లో సర్వీస్ అయిపోయింది. నేను సబ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్. అవును సార్. 1989 బ్యాచ్. ఓకే. ఇవాళ ఎస్పీ ర్యాంక్ వరకు వచ్చినామంటే అదొక అచీవ్మెంట్ మా అచీవ్మెంట్. లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో నా వాస్తవ రిటైర్మెంట్ అయిపోయింది. వెరీ నైస్. అయితే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు రిటైర్మెంట్ ఏజ్, అవును, ఈ రిటైర్మెంట్ ఏజ్ 3 సంవత్సరాలు పెంచడంతో ఇంకొక 2.5 సంవత్సరాలు నాకు సర్వీస్ ఉంది అదనంగా. అయితే ఈ పెంచిన సర్వీసు నాకు అవసరం లేదని అవును నేను గతంలోనే వాలంటీర్ రిటైర్మెంట్కు పెట్టుకోవడం జరిగింది. వెరీ నైస్. అయితే అది యాక్సెప్ట్ కాలేదు. మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నేను వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టుకున్నా. వెరీ సార్. అది ఇంకా ప్రాసెస్లో ఉంది, ఇంకా అది కంప్లీట్ కాలేదు. అవును. సరే, అది ప్రాసెస్ కంప్లీట్ అయ్యి కనుక నిజంగా నాకు వాలంటీర్ రిటైర్మెంట్ వస్తే అవును ఇక పోలీస్ సర్వీసు పూర్తయినట్టు. అవును. ఇక దాని తర్వాత జీవితాన్ని ప్రజల మధ్యన ప్రజలతోని ప్రజల కోసం గడపాలని చెప్పని ఈ రాజకీయాలకి రావాలని చెప్పని ఒక ఆలోచన ఉన్నది నాకు. అట్లా అంటే బేసిక్గా సార్ మీరు విద్యార్థి జీవితం ఏ విధంగా ఉండేది, విద్యార్థి నేపథ్యం ఏ విధంగా ఉండేది అంటే విద్యార్థి చాలామంది మనం చూస్తూ ఉంటాం, అధికారులు కానీ ఇతర వివిధ స్థాయిలో స్థిరపడిన వాళ్ళకి ఏంటంటే చిన్ననాటి నుండి బాల్యం నుంచి విద్యార్థి దశ నుండి వారికి నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. మంచి పటిష్టమైన ఆలోచనతో మంచి నాయకత్వ లక్షణాలతో వివిధ రంగాల్లో ప్రతిభను కనబరచడానికి అవకాశం కనబడుతుంది. మీ విద్యార్థి నేపథ్యం ఏ విధంగా సాగింది సార్? అంటే మాది ఖమ్మం టౌన్. ఎస్ సార్. మా ఫ్యామిలీ అంతా కూడా అక్కడనే ఉండే. ఎస్. నేను లాస్ట్ చైల్డ్ మా ఇంట్లో. వెరీ. నేను అక్కడే పుట్టిన, అక్కడే చదువుకున్న, అక్కడే పెరిగిన. అవును. అయితే నేను చదువుకున్న హై స్కూల్ స్టడీస్ అంతా కూడా ఖమ్మంలో. అవును సార్. రిక్కాబజార్ స్కూల్. వెరీ. అది ఖమ్మం టౌన్ బస్ స్టాండ్ దగ్గరనే ఉంటుంది. అవును. టీటీడీ కళ్యాణ మండపం పక్కన. అవును సార్. అది గవర్నమెంట్ హై స్కూల్. ఇక జనరల్గా మనందరికీ తెలిసిందే గవర్నమెంట్ హై స్కూల్స్ అంటే మనకు అన్ని విషయాల మీద అవగాహన వస్తుంది. అవును. కాన్వెంట్ స్కూల్స్ అయితేనేమో ఒకవేళ ఎడ్యుకేషన్లోనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇది సహజంగా మనం అంగీకరించాలి. అవును, వాస్తవం. గవర్నమెంట్ స్కూల్స్ అనగానే మనకు ఒక ఎడ్యుకేషనే కాదు, అవును, మనకు సమాజం పట్ల జీవితం పట్ల అన్నిటి మీద కూడా మనకు ఒక అవగాహన ఉంటుంది. అక్కడ
మనకు ఉండే మిత్రులతోని కానీ సహచరులతోని కలిసి తిరిగేటప్పుడు సంఘటనలు అవును. అవన్నీ కూడా మనకు అవగతమవుతూ ఉంటాయి. కష్ట సుఖాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. అన్నీ తెలుస్తాయి అక్కడ. ఆ, అది ఆ స్కూల్ యొక్క గొప్పతనం అది. గవర్నమెంట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ కాలేజెస్ ఒక గొప్పతనమే అది. మనకు జీవితం అంటే ఏందో అక్కడ తెలుస్తుంది అన్నట్టు. ఆ విధంగా అక్కడ నాకు చాలా విషయాలు నేర్చుకోవడానికి అవకాశం వచ్చింది. అంటే నాకుండే ఒక అలవాటు ఏంటంటే, అవును. నేను ఇన్ జనరల్గా అవును. నా వ్యక్తిగతంగా నాకుండే ఒక అలవాటు ఏంటంటే, నేను ఏదన్నా ఒక విషయాన్ని కానీ అవును. ఒక వ్యక్తిని కానీ చూసినప్పుడు అవును. ఇది ఎందుకు ఇట్లా అని చెప్పి అక్కడ కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తా. మంచి ఆలోచన. నేను అది తెలుసుకునే ప్రయత్నం చేయటం, అబ్జర్వ్ చేయటము, దానికి ఎందుకు ఈ విధంగా ఉన్నది అని చెప్పి దాని లోతులు దాకపోయే ప్రయత్నం చేసేది నాకు ఒక అలవాటు. అది అధ్యయనం చేయడం అనేది నాకు మంచి అలవాటు అది. అవును. ఆ విధంగానే నాకు ప్రతి విషయంలో కూడా నాకు కనెక్ట్ అయ్యేటోని నేను. వెరీ నైస్. సరే, అదే ప్రస్థానం హై స్కూల్లో ఉన్నప్పుడు స్కౌట్స్లో ఉండేది, స్కౌట్స్ అండ్ గైడ్స్, దాంట్లో స్కౌట్స్లో ఉండేది నేను. మంచి డిసిప్లిన్. ఆ, ఇక దాని తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ వచ్చినప్పుడు ఎన్సీసీలో ఉన్నాం. అయితే ఈ రాజకీయ ప్రస్థానం అనే మాట మాట్లాడినప్పుడు నేను హై స్కూల్ లెవెల్లో ఉన్నప్పుడే నేను ఎన్ఎస్యుఐ ఫౌండర్ మెంబర్ని. నేను అక్కడ నుండే స్టూడెంట్ లీడర్స్గా స్టూడెంట్గానే నేను హై స్కూల్ లెవెల్ ఉన్నప్పుడు అప్పుడు ఎన్ఎస్యుఐని స్థాపించడం జరిగింది. అప్పటిదాకా కాంగ్రెస్ పార్టీకి విద్యార్థుల దాంట్లో ఒక విభాగం లేదు. అవును. అప్పుడే అది పెట్టడం జరిగింది. ఓకే. పెట్టినప్పుడు దాని తర్వాత మన ఖమ్మం మున్సిపల్ కమిషనర్ చైర్మన్ అయినారు రాపర్తి రంగారావు అని. ఆహా. ఆయన కొంచెం యూత్ ఆర్గనైజేషన్ చేసేది, బాడీ బిల్డర్ ఆయన. ఓకే. అయితే ఆయన ఆధ్వర్యంలో, ఆయన నాయకత్వంలో మేమంతా ఈ చదువుకుంటేనే ఎన్ఎస్వే కార్యక్రమాలు చేయటం, తర్వాత స్కౌట్స్లో ఉండి సర్వీస్ చేయటం, వెరీ నైస్. ఇవన్నీ కూడా మాకు బాల్యం దశలోనే అలవాటైనాయి. అలవాటైంది, తెలిసింది. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మా ఖమ్మంలో రాజకీయాలు ఎక్కువ ఉంటాయి. ఆహా. లెఫ్ట్ భావాలు ఎక్కువ ఉన్నాయనే తెలుసు సార్. లెఫ్ట్ ఖమ్మం అంటేనే లెఫ్ట్ ఆర్గనైజేషన్స్. అవును, దానికి ఒక పేరు కూడా ఉన్నది. చెప్పండి. ఖమ్మం జిల్లా విప్లవాల ఖిల్లా అని ఒక పేరు ఉన్నది. అవును. ఖమ్మంలో ఒక ఖిలా ఉన్నది, అవును, ఇప్పటికీ నిజాం రాజుకు సంబంధించిన ఖిలా ఉంటుంది. ఓకే. కానీ ఏ విధంగా అయితే నల్గొండకు విప్లవ భావాలు ఉంటాయో అట్లనే ఖమ్మానికి కూడా ఉంటాయి. అవును, వాస్తవం. ఈ రెండు జిల్లాలు పక్క పక్కనే కదా. పక్క పక్కనే. అయితే కాంగ్రెస్ కూడా పటిష్టంగానే ఉంటుంది అక్కడ. అవును. కానీ కమ్యూనిస్టులు కూడా అధికంగా ఉంటారు. అంతే. సిపిఐ సిపిఎం మధ్యన అవును. వర్గపోరు ఉండేది ఆ రోజులలో. అవును. ఇవన్నీ కూడా మేము చూసుకుంటూ పెరిగినాం. అవును. ఇక స్టూడెంట్ లైఫ్లో వచ్చేటప్పటికి నేను 10th క్లాస్ కంప్లీట్ చేసి ఇంటర్మీడియట్కి పోతే ఆ. అక్కడ అసలు పరిస్థితులు అన్నీ భిన్నంగా ఉండేవి. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ అవును. yes. వాళ్ళ మధ్యన స్టూడెంట్ మధ్యన కొట్లాటలు, అవును. అట్లనే పీడిఎస్యు 2 భాగాలు ఉండేది. ఐడియాలజికల్ గా బాగా సంఘర్షణలు ఉంటాయి. విపరీతంగా. అవును. పీడిఎస్యులో విజృంభణ తిరుగుబాటు అనేది ఉండేది. అవును. తర్వాత ఎన్ఎస్యుఏ కొత్తగా ఇంట్రడ్యూస్ అయింది. అవును. ఏబీవీపీ అంతంత మాత్రం ఉండేది. అవును. అసలు నిత్యము ఖమ్మం టౌన్ అంతా కూడా ఎప్పుడు పోరాటాలతోనే ఉండేది. సమస్యల వలయంలో పోరాటాలు, సంఘర్షణలు, భావజలం, ఐడియాలజీ, జెండాల పోరాటం. అవును, విపరీతంగా ఉండేది. అవును. ఎట్ ద సేమ్ టైం ఖమ్మం చుట్టుపక్కల ఉండే పల్లెలు కానీ తోటలు కానీ ఏమైనా ఉంటే వీళ్ళు పార్టీలు రాత్రిపూట పోయి ఆ తోటలు నరికేసేయటం, దాడులు చేయటం గ్రామాల మీద. అంటే భూస్వాముల మీదనే ఎట్లా? ఇక అంత డెప్త్ నాకు తెలియదు కానీ వీళ్ళ యొక్క క్లాషెస్ ఉండేది అదే. వీళ్ళ మధ్యన, పార్టీల మధ్య. వర్గపోరు. ఒక పార్టీ తోట ఇంకో పార్టీ, ఇంకో పార్టీ తోట ఇంకో పార్టీ పొలాలు పాడు చేయటం, ఇవన్నీ జరిగేది. అవును. అవన్నీ కూడా మేము చూసుకుంటేనే తర్వాత మాకు రాజకీయం అంటే బాగా తెలిసింది ఏంటంటే, మా ఖమ్మంలో పువ్వాడ నాగేశ్వరరావు గారు సిపిఐ ఎమ్మెల్యే, మదిరలో బోడెపూడి వెంకటేశ్వరరావు గారు, అంతకన్నా ముందు మాకు హోమ్ మినిస్టర్గా ముఖ్యమంత్రిగా వెంగళరావు గారు. అంటే ఖమ్మం జిల్లాని టౌన్ని అంత అభివృద్ధి పరుస్తున్న క్రమం అది. అప్పుడు ఏముండేనండి, ఎవరికన్నా ఏదైనా ఎంటర్టైన్ అంటే రెండే, ఒకటి సినిమా, 2 రాజకీయాలు. అప్పుడు ఈ టీవీలు, సెల్ ఫోన్లు, కంప్యూటర్లు ఇవి లేవు, టెక్నాలజీ అంతా డెవలప్ ఏం లేదు. చదువు, పని, తర్వాత ఎంటర్టైన్మెంట్ ఏదన్నా వేరే ఆపకం ఉండాలి అంటే ఒకటి సినిమా, ఇంకోటి రాజకీయం. ఈ 2 ఉంటే టైం పాస్ అయిపోతుంది. ఇక ఆ పరిస్థితుల్లోంచి మేము వచ్చినాం కాబట్టి మా దృష్టిలో ఈ రాజకీయాలు ఇవన్నీ కూడా మేము చూసున్నాం, చాలా దగ్గరగా చూసినాం. అంత దగ్గరగా అంటే ఈవెన్ కాంగ్రెస్లో కూడా అప్పుడు 2-3 గ్రూప్స్ ఉండేవి. దాని తర్వాత కాలక్రమంలో టీడీపీ ఇంట్రడ్యూస్ అయింది. తుమ్మల నాగేశ్వరరావు గారు సత్తుపల్లి నుంచి మనకు ఎమ్మెల్యేగా రావటము, ఇవన్నీ కూడా పరిణామాలు మేమంతా దగ్గరుండి చూసుకుంటూ వచ్చినాం. దాని తర్వాత నేను ఉద్యోగంలో వచ్చిన తర్వాత కూడా నేను ఖమ్మంలో ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్గా చేసిన నేను కొంతకాలం. అది కూడా నాకు బాగా ప్రజల్లోకి పోవటానికి పనికొచ్చింది. అంటే నా అవుట్ ఆఫ్ 35 years సర్వీస్లో మోర్ దెన్ 13 years నేను ఇంటెలిజెన్స్లోనే చేసిన. అంటే
అంటే ప్రజలతో నేరుగా ప్రజల యొక్క నాడిని, ప్రజల యొక్క జీవన శైలిని, వారి యొక్క నడవడికను దగ్గరగా ఉండి అధ్యయనం చేసి ప్రభుత్వాన్ని రిపోర్ట్ సబ్మిషన్ చేయడం. ఇంటెలిజెన్స్ లో ఉండటం వల్ల ఏంటంటే మనకు వేరే విషయాలతో సంబంధాలు ఉండవు. నిత్యము ప్రజల్లో ఏమైతుంది, అవును, ప్రజానాయకులు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏమైతున్నది, నిత్యం ఇదే పని. యాజ్ ఏ ఎస్ఐ, యాజ్ ఏ ఇన్స్పెక్టర్, యాజ్ ఏ డిఎస్పీ 13 ఇయర్స్, మోర్ దెన్ 13 ఇయర్స్ ఇంటెలిజెన్స్లో చేసేటప్పటికి ఆ నిత్యం రాజకీయ నాయకులతో సంబంధాలతో మాట్లాడుకుంటూ తిరుగుతాం కదా. మరి బహుశా అది కూడా ఒక రకంగా నా మీద ప్రభావం చూపిందో ఏమో. నేను ఎస్ఐ నుండి అంటే ఇప్పుడు ఎస్పీ అయిన తర్వాత నేను ఇంకా ప్రజల్లోకి పోలేదు. నేను ఇంకా ఆఫీస్లోనే డెస్క్ ఆఫీసర్గా అట్లనే ఉన్నా కాబట్టి అప్ టు ద అడిషనల్ ఎస్పీ, నేను మెదక్ అడిషనల్ ఎస్పీ చేసినంత వరకు కూడా నిత్యం నేను ప్రజల్లో ఉండటానికే ప్రిఫర్ చేసేది. మా ఉద్యోగం ఎట్లా ఉంటుంది, ఆ ఉద్యోగం చేయాల్సిందే. చేయకపోతే పైనుంచి ఊకోరు, కింద పని సాగదు. కాబట్టి ఆ ఉద్యోగం ఎట్లాగ చేయాల్సిందే. అవి చేస్తూనే నిత్యం ప్రజల్లో ఉండటానికి, ప్రజలతో మాట్లాడటానికి, ఎక్కువగా స్టూడెంట్స్తో మాట్లాడటం, టీచర్స్తో మాట్లాడటం, ఇది నాకు బాగా ఇష్టం అన్నట్టు. అంటే విద్యార్థులకు, మేధావుల పట్ల మీరు వారితో కలవడిగా ఉండి వాళ్ళతో చర్చించుకోవడం, వాళ్ళను ప్రోత్సహించడం, అలాంటి కార్యక్రమాలు ఎక్కువ చేయడం వల్ల మీకేమైనా ఇంకా దోహద కలిగిన అంటే నాకంటే నాకు ఎట్లా అంటే మా జాబ్ అంతా బాగా స్ట్రెస్తో ఉంటుంది. అవును, ఓకే, నిరంతరం ప్రజలు మేము 5గురికి సంభాలించుకోవాలి. అవును, ఎట్లా అంటే ఒకటి మాకు ప్రజలు ఉంటారు, అవును, మీడియా ఉంటుంది, ఓకే, ప్రజాప్రతినిధులు ఉంటారు, మాకు సబార్డినేట్ ఆఫీసర్స్ ఉంటారు, సుపీరియర్ ఆఫీసర్స్ ఉంటారు. ఒక ర్యాంక్ ఎక్కడ కూర్చుంటే అంటే నాగరాజు అనేటోడు ఏ ర్యాంకులన్నా ఒక దగ్గర ఎవరైనా కూర్చుంటే హైయర్ ఆఫీసర్ ఈ 5 గ్రూప్స్ ఆఫ్ అందరినీ కూడా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, పనులు చేయాలి. ఈ 5గురు కూడా మనల్ని చూస్తుంటారు. కాబట్టి ఇది బాగా స్ట్రెస్తో కూడుకున్న పని. అయితే ఈ స్ట్రెస్ నుంచి రిలీఫ్ కావాలంటే నెక్స్ట్ నాకుండే ఒక వ్యాపకం ఏమంటే ప్రజల్లోకి పోవటం. ప్రజల్లోకి పోయి వాళ్ళకు ఏదైనా సమస్యలు ఉంటే దాన్ని తీర్చడానికి ప్రయత్నం చేయటం, స్కూల్స్, కాలేజెస్, హాస్టల్స్కి పోయి, ఆశ్రమ పాఠశాలలకు పోయి ఆ పిల్లలతో కాసేపు కూర్చొని ఒక 2 గంటలు మాట్లాడటము, అక్కడ ఒక ఎనర్జీ వస్తుంది. పిల్లల్లో కూడా కొత్త కొత్త ప్రశ్నలు ఉత్పన్నం, బాల్య జీవితం గుర్తు వస్తూ ఉంటుంది. వాళ్ళు అడిగే ప్రశ్నలు కూడా భిన్నంగా ఉంటాయి. పిల్లలు అడిగే ప్రశ్నలు భిన్నంగా ఉంటాయి, అట్లనే వాళ్ళు ఇచ్చే సొల్యూషన్ కూడా భిన్నంగా ఉంటాయి, గమ్మత్తుగా ఉంటాయి. అయితే ఇవి పనికి రావని తీసేస్తానికి లేవు. అది మన నిజ జీవితంలో కూడా ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా అది ఉపయోగపడుతుంది మనం. అయితే ఆ విధంగా నేను ప్రజల్లో ఎక్కువ ఉండటానికి ఇంట్రెస్ట్ పడేది. ఇక లాస్ట్ పోస్టు అడిషనల్ ఎస్పీ మెదక్ ఉన్నప్పుడు కూడా, ఆ కరోనా మహమ్మారి ఉన్నప్పుడు ఏ రోజు కూడా నేను ఇంట్లో కూర్చోలేదు. మంచి సామాజిక సేవలు చేశారని మేము పేపర్లో, టీవీలో చూసాము. నేను ఏ ఒక్క రోజు కూడా ఇంట్లో కూర్చోలేదు. ఎందుకు అంటే మా ఆఫీసర్స్ అందరు కూడా చెక్ పోస్టులు, తర్వాత పబ్లిక్ ఎక్కడున్నారు ఏంటి అని చూసుకుంటే తిరిగేది. ఇప్పుడు నేను అడిషనల్ ఎస్పీ ర్యాంకులో అరే ఇదేదో కరోనాట, నేను చచ్చిపోతే ఎట్లా అని చెప్పి నేను ఇంట్లో పండుకుంటే నా కింద ర్యాంకులు ఉంటాయి. ఇప్పుడు డిఎస్పీ, సిఐ, ఎస్ఐ, వీళ్ళు కూడా కూర్చుంటారు. సరే, తిరిగే స్వభావం ఉండి తిరగాలనుకున్న వాళ్ళు తిరుగుతారు, కానీ ఇన్ జనరల్గా సూపర్వైజ్ లేదు అనగానే ఏం చేస్తారంటే ఒక దగ్గర కూర్చోవాలనిపిస్తారు. అవి అవాయిడ్ చేయడానికి నేను నిత్యము రోడ్ల మీద, మా చెక్ పోస్టుల దగ్గర ప్రజల్లో మోటివేట్ చేస్తూ వాళ్ళకి అవగాహన కలిగిస్తూ, అట్లనే నేను వీడియోస్ కూడా చేసేది. రెగ్యులర్గా ఏదో ఒక వీడియో చేసి వాళ్ళకి జాగ్రత్తలు చెప్పుకుంటా మన సోషల్ మీడియాలో అన్ని చోట్ల కూడా సర్క్యులేట్ చేసేది. అంతే, కాబట్టి ఆ ప్రజల్లో ఉండటం ఎందుకో నాకు అట్లా ఇష్టము, నాకు అలవాటైపోయింది అట్లా. అంటే బేసిక్గా ఏంటంటే మీరు విద్యార్థి స్థాయి నుండే అన్ని అంశాల పట్ల చూడడం, కింది స్థాయి ఉద్యోగం చేస్తున్న క్రమంలో కూడా అటు ప్రజల యొక్క జీవన స్థితిగతుల గురించి, ఇటు ప్రభుత్వాలకు, పొలిటికల్ అన్ని పరిస్థితులు చూశారు. కాబట్టి ఏ సమస్య వచ్చినా దాన్ని చాకచక్యంగా ముందుకు పరిష్కారం దిశగా తీసుకెళ్లడంలో మీ కృషి ఉందనే కనిపిస్తుంది. అయితే ఇంకొకటి, నాకు బుద్ధి ఎరిగిన దగ్గర నుంచి, అంటే నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా మా ఇంటికి కూడా రెగ్యులర్గా క్రౌడ్ వచ్చిపోతూ ఉంటుంది. అయితే మా ఫాదర్ బంజారా సేవా సంఘ్ లీడర్ ఉండే. ఇక బంజారా సేవా సంఘ్ లీడర్ అంటే ఇక ఆ రోజులలో ఏదో ఒక సమస్యతోని ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు, పంచాయతీలు ఉంటాయి. వీటన్నిటిని కూడా ఎక్కడో కూర్చోవటం, మాట్లాడటం, ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచే నేను గమనించేది. కాబట్టి అవన్నీ అట్లా అలవాటు అయిపోయినాయేమో అనిపిస్తుంది నాకు. అవన్నీ ప్రభావితం మనల్ని చూపిస్తుంటాయి.
ఎందుకంటే బేసిక్గా మీరు చిన్ననాటి నుండి మీ తండ్రి గారు మీ నాన్నగారు ఇలాంటి సమస్యలు పరిష్కారం చేయడం, ప్రజల మధ్యలో ఉండడం, ప్రజలతో మమేకమై వాళ్ళకు సేవలు అందించడం, అవి కూడా మనకు ఒక స్ఫూర్తిని ఇస్తాయి. అరే మనం కూడా ప్రజల్ని సేవలు అందించాలి, మనం చదువుకున్నాం, మనం డిగ్రీలు సంపాదించుకున్నాం, మనం ఉద్యోగం పొందాం అనేది కాకుండా ఉద్యోగం పొందిన విజ్ఞానం సంపాదించిన విజ్ఞానం ద్వారా ఈ నాగరిక సమాజంలో ఉన్న ఈ వెనుకబడిన వర్గాలకు కూడా మనం చైతన్యం కల్పించాలనే స్వభావం తండ్రి దగ్గర నుండి కూడా అది వారసత్వంగా వస్తుంది. మనం కష్టపడే తత్వం ఉంటుంది అనేది కూడా మనం చెప్తాం. మా నాన్న బంజారా సేవా సంఘ్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్లో లీడర్ ఉంటే తర్వాత నా టైం వచ్చినప్పుడు బంజారా భేరీ స్థాపించడం జరిగింది. సరే అప్పటికే నేను పోలీస్ ఆఫీసర్గా ఉన్నా కాబట్టి దాంట్లో మనం మెంబర్గా చేరే అవకాశం ఉండదు. కానీ బంజారా భేరీ ఆర్గనైజేషన్లో మేము చాలా యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళకు సహకరించడం, వాళ్ళను ఖమ్మం నుంచి మొదలుకొని నిజామాబాద్ వరకు మేము ఎన్ని రకాల కార్యక్రమాలు పాల్గొన్నామో, ఎన్నిటి కోసం మేము పాటుపడ్డామో అవి మాకు మాతోనున్న ఆ రోజున్న నాయకులు. మనకు ఆదిలాబాద్ నుంచి తీసుకుంటే తిలావత్ గారు, గోవింద్ నాయక్ సారు, తర్వాత నిజామాబాద్ నుంచి కిషన్ నాయక్, ఈ విధంగా మనకు ఖమ్మంలో సోమ్లా నాయకు, రవీంద్ర నాయకు, తర్వాత రాజ్య నాయక్ సార్ ఉండే నల్గొండ నుంచి, బద్యా నాయక్ ఉండే, చందులాల్ సార్ వరంగల్ నుంచి, చందులాల్ సారు, ఇట్లా వాళ్ళందరితో కలిసి తిరిగిన సందర్భాలు ఉన్నాయి నాకు. అట్లా సో మీరు ఈ ప్రయాణం చూస్తుంటే చాలా బాధ్యతగా సాగిన ప్రయాణం కనిపిస్తుంది. మీరు పోలీస్ యూనిఫామ్ వేసుకున్న క్రమంలో, మీ పోలీస్ ఉద్యోగ జీవితం కొనసాగుతున్న క్రమంలో మీకు ఎక్కువగా ఇబ్బంది అనిపించి దుఃఖాన్ని కల్పించిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? అంటే ఎందుకంటే మనం యూనిఫామ్లో ఉద్యోగం క్రమంలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఉద్యోగంలో కొన్ని సందర్భాల్లో రాజకీయ ఒత్తిళ్లతోనో లేకపోతే అవతల ఉన్న సన్నివేశాన్ని చూసో మనం సమన్వయం చేయకుండా కొన్ని సందర్భాల్లో అలాంటి సంఘటనలు కూడా ఎదురవుతాయి. అంటే ఉద్యోగరీత్యా ఎదురవటం వేరు, ఈ సేవా కార్యక్రమంలో ఎదురుకావటం వేరు. అయితే నేను చర్యాల సిఐ ఉన్నప్పుడు అది ఉద్యోగానికిను మనసుకు సంబంధించిన విషయం. సంఘటన 2009-10లో నేను 1 year అక్కడ సిఐగా చేసిన చర్యాల్లో. దాని తర్వాత నాకు డిఎస్పి ప్రమోషన్ వచ్చి నేను అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయినా. ఆ 1 year పీరియడ్లో తెలంగాణ యాజిటేషన్ టైంలో అసలు ఆ ఉధృతంగా ఉన్న ఉద్యమంలో ఒకవైపు ఉద్యమంలో పాల్గొంటున్న యువతని, విద్యార్థుల్ని కాపాడుకోవాలి, విద్యార్థుల మీద కేసులు లేకుండా చూసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం ఉద్యమం ఎందుకు, తెలంగాణ ఎందుకు అని దానికి వ్యతిరేకిస్తున్న వర్గాలు, నాయకులతోని కూడా బ్యాలెన్స్ చేయాలి, వాళ్ళ మీద దాడులు జరగకుండా చూడాలి. ఈ విధంగా నేను నిజంగా చెప్తున్నా 1 year అండి. అసలు ఆ 1 year పీరియడ్ ఎట్లా జరిగిపోయిందో కూడా మాకు తెలియదు. మేము ఎన్నిసార్లు భోజనం చేయకుండా ఉన్నామో, ఎన్నిసార్లు నిద్రలేని రాత్రులు గడిపినామో, ఎన్నిసార్లు మేము కింద పడిపోయి రోడ్ల మీద దెబ్బలు తగిలినాయో మాకు, అవి మాకే తెలుస్తాయి. అయితే ఒక్క తృప్తి ఏంటంటే ఇవాళ కూడా ఖచ్చితంగా చెప్పుకోగలం, నేను చర్యాల సిఐగా ఉన్నప్పుడు తెలంగాణ యాజిటేషన్ నడుస్తున్న క్రమంలో ఇప్పుడు మనకు తెలంగాణ వస్తుంది, తెలంగాణలో ఒక ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ ఏర్పడ్డ ప్రభుత్వం విద్యార్థుల మీద, ఇతరుల మీద ఉన్న కేసులన్నీ విత్డ్రా చేస్తుంది అనేది ఆ రోజు లేదు. తెలంగాణ కోసం మాత్రం జరుగుతున్న ఉద్యమం అది. ఆ క్రమంలో విద్యార్థుల మీద కేసులు లేకుండా ఉండాలే, విద్యార్థులు ఎన్ని చేసినా వాళ్ళని ఎట్లా కాపాడుకోవాలనేదే నా ముందున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్. మంచి ఆలోచన. నాకుండే 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో విద్యార్థులను ఎంత కాపాడుకోవాలనో అంత కాపాడుకున్నది. ఆ తృప్తి మాత్రం ఇయ్యాలనుకున్నది. ఎందుకంటే వాళ్ళు ఉద్యమంలో ఏం ఆశించకుండా రాష్ట్ర సాధనతోని అన్ని వర్గాల ప్రయోజనాల కోసం, శ్రేయస్సు కోసం పాటుపడుతున్న విద్యార్థులను కాపాడుకుంటేనే ఇంకా ఉద్యమం ముందుకు సాగడానికి అవకాశం ఉంది. అందులో చర్యలకు ఒక ప్రత్యేకత ఉన్నది. చెప్పండి. సాయుధ రైతాంగ పోరాటం చేసిన ఇది ఉన్నది, బుర్జులున్నాయి, కాల్పులు జరిపిన మట్టి గోడలలో తూటాలుంటాయి. దీనికి పక్కనే సిద్దిపేట ఉంటుంది. సిద్దిపేటలో హరీష్ రావు సార్ ఉంటాడు. ఇది ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న చర్యాలకు దగ్గరుండే ప్రాంతం సిద్దిపేట. సిద్దిపేటలో హరీష్ రావు సార్ ఉంటాడు. ఇది ఎట్లా జరుగుతుందంటే ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం. ఇవాళ ప్రశాంతంగా ఉన్నది కదా, వేరే కేసులు చూసుకుందాం, వేరే పనులు చూసుకుందాం అని మేము అనుకుంటాం. ఇది అనుకునే లోపు ఎక్కడో ఒక దగ్గర చిన్న స్పార్క్ అవుతుంది. అది ఎట్లా దావానం లేకపోతుందంటే అసలు ఇక మాకుండే సిబ్బంది ఎంత ఉంటుంది,
పోలీస్ స్టేషన్లో. అవును. ఆ సిబ్బందిలో మేము ఇన్ని రకాల బందోబస్తులు చేసుకొని కాపాలి. అవును. మరి దాంట్లో ఏబీయూపీ పిల్లలు ఒకవైపు ఉంటారు, ఆ, అక్కడ టీఆర్ఎస్ తరఫున ఒకవైపు ఉంటారు, అవును. అసలు ఏ పార్టీ సంబంధం లేకుండా ఉండే విద్యార్థులు ఒకవైపు ఉంటారు. ఒకరి మీద ఒకరు పై చేసి వాళ్ళు అసలు ఎవరి మాట వినరు. అవును. స్టూడెంట్స్ అయితే ఏ పార్టీ చెప్పినా వినరు. వినరు. పైగా మీకు అక్కడ ఒక సందర్భం చెప్తా. చెప్పండి. మేము ఒకరోజు ఇట్లనే నేను సర్కిల్ ఆఫీసులో కూర్చున్నా. అవును. మా 91 బ్యాచ్ మా ఎస్ఐ సత్యనారాయణ అని ఆ, ఆయన పోలీస్ స్టేషన్ ఉన్నాడు. మేము రొటీన్ వర్క్ చేస్తున్నాం, ప్రశాంతంగా ఉన్నది వాతావరణం. అవును. రోడ్డు మీద ధూమ్ధామ్ కార్యక్రమం నడుస్తున్నది. ఆ, మల్లారెడ్డి అనుకుంటా, ఆయన పేరు నాకు సరిగ్గా స్ట్రైక్ అయితే లేదు తొందరగా, మల్లారెడ్డి అయి ఉండొచ్చు. అవును. ఆయన సిపిఎం పార్టీ ఆ మండల అధ్యక్షుడు, అక్కడ నాయకుడు ఆయన. అవును. అదొక పెంకుటింట్లో ఉంటుంది ఆఫీసు సిపిఎం పార్టీ. Yes. అప్పుడు సిపిఎం పార్టీ ఈ తెలంగాణ దానికి వ్యతిరేకం ఆ రోజు. వ్యతిరేకత. అయితే నిజంగా ఆయన అన్నడా అనలేదో కూడా ఎవరికి తెలియదు. ఎస్. ఇదంతా అయ్యేలేదు పోయేది లేదు, తెలంగాణ ఆడొస్తుంది రా, వీళ్ళకి పని పాట లేకుండా రోడ్ల మీద కూర్చుంటున్నారు అన్నాడు అని అవును. ఒక టాక్ బయటకు వచ్చింది. అదే అదే సిపిఎం నాయకుడు. సిపిఎం నాయకుడు ఉమ్. ఆయన అన్నడో లేదో కూడా ఎవరికి తెలియదు. అవును. అని ఉండొచ్చు, అనకపోయి ఉండొచ్చు, అది ఇది మనకు తెలియదు. స్పష్టమైన కానీ మాట అయితే బయటికి పోయింది. బయటకు వచ్చింది, చర్చలో వచ్చింది. ఎక్కడైతే ధూమ్ధామ్ దగ్గరికి ఆ మాట పోంగనే ఆ, అక్కడ ఉండే 200-300 మంది క్రౌడ్ మొత్తం ఎమోషన్. ఒక్కసారిగా లేచి సిపిఎం ఆఫీస్ వచ్చి బయలుదేరి. చలో ముట్టడి. ఇది వెంటనే మా కానిస్టేబుల్ పరిగెత్తుకొచ్చి చెప్పేటప్పటికి అక్కడ ఉన్నది మేము, నేను నా ఎస్ఐ, అవును. మేమిద్దరం, ఇద్దరు. ఇద్దరు గన్మ్యాన్లు, Yes. ఇద్దరు కానిస్టేబుల్, మొత్తం మేము ఆరుగురం. ఆరుగురు. వాళ్ళు 200-300 మంది క్రౌడ్. కంట్రోల్ అసలు ఇక వాళ్ళ స్థాయి మామూలుగా లేదు. కాదు, మంచి ఎమోషన్ గా మంచి వాళ్ళని గినక ఆ రోజు ఆ వదలటం అంటూ జరిగితే అక్కడ అక్కడ ఒక విధ్వంసం జరుగుతుంది, ఒక హత్య జరుగుతుంది, అవును. ఇంకేదన్నా జరుగుతుంది. జరుగుతుంది. పరిణామాలు ఏదైనా వాళ్ళని బ్రదర్ మీరు నమ్మాలి, 30-40 నిమిషాలు కంట్రోల్ చేయడానికి. ఆ క్రౌడ్లో వచ్చే షౌట్స్ అవును. ఒకరిని మించి ఒకటి మాట్లాడుతుంటారు. అవును. వెనక నుంచి ఏమంటారు, వీళ్ళతో ఏందిరా నూకేసిపోదాం పా అంటారు. అంతే. ముందున్న నాయకులేమో అవును. అట్లా కాదు ఆగు అని చెప్పి అట్లా కాదు సార్ అని మాతో మాట్లాడుతుంటారు. Yes. ఆవేశం ఉంటుంది, తోపులాట ఉంటుంది. 6 మనుషులం నిలబడి అబ్బా. కంట్రోల్ అంత చేయడం మందిని కంట్రోల్ చేయడం. ఒక్క మాట మీద నిలబెట్టి అవును. ఇది కరెక్ట్ కాదు, అవును. ఇది ఉద్యమానికి హాని చేస్తుంది, ఎస్. ఉద్యమానికి చెడ్డ పేరు తెస్తుంది, ఉద్యమాన్ని ఉద్యమం పక్కన- హింస వైపు పోతున్నదనే మాట పబ్లిసిటీ అవుతుంది ఎస్. అన్నడో లేదో నేను విచారిస్తా, అవును. కానీ మీరు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు. మీ ఎమోషన్ నాకు అర్థమవుతున్నది, ఎస్. నా మాటకు విలువిచ్చి మీరు వెళ్ళి మీ పని మీరు చేసుకోండి అని 40 నిమిషాలు స్ట్రగుల్ చేస్తే అదుపులో వచ్చింది మూమెంట్. వాళ్ళు అప్పుడు ఒప్పుకొని సరే సార్ మీరు చెప్తున్నారు కదా Yes. మంచిది అని చెప్పి వెనక్కి మళ్ళీపోయి మళ్ళీ వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చేసుకున్నారు. గ్రేట్. అది పెద్ద దాని తర్వాత అక్కడితో ఆగలేదు అది. ఆ సంఘటన. దాని తర్వాత సిపిఎం నాయకులు వరంగల్ హెడ్ క్వార్టర్ నుంచి ఆ, నా దగ్గరకు వచ్చి జనరల్ సెక్రటరీ వాళ్ళంతా కూడా అవును. జిల్లా స్థాయి. జిల్లా స్థాయి నాయకత్వం అవును. నా దగ్గరకు వచ్చి నాకు కృతజ్ఞతలు చెప్పి, చెప్పి సార్ ఈ విధాన పరిస్థితుల్లో కూడా మీరు మా వాడిని కాపాడినరు, కాపాడి మా ఆఫీస్ మీద దాడి జరగకుండా జరిగింది, మీకు థ్యాంక్స్ చెప్దామని మా వాడిని పలకరించిపోదామని వచ్చినాం సార్ Very nice. అని చెప్పి కలిసిపోయారు. అంటే ఒక పోలీస్ ఆఫీసరు ఒక పోస్ట్ హోల్డ్ చేస్తున్నప్పుడు ఎస్. లోపల ఏ భావాలున్నా, వ్యక్తిగతంగా ఏ అభిప్రాయాలున్నా కూడా పక్కన పెట్టి అవి పక్కన పెట్టి ఒక సందర్భంలో Yes. అందరినీ సమంగా చూసుకొని పని చేయాల్సిన పని ఉంటుంది. అంటేనే అది అక్కడ సాధ్యమైతుంది. అక్కడ అది మాత్రమే సాధ్యమవుతుంది, Yes. వేరేది కాదు. Yes. అంటే అక్కడ ఉన్నోడికి అర్థమవుతుంది ఆ రోజు ఆ పెయిన్ ఏంటి అని. పెయిన్ ఏందనేది వాస్తవం. అట్లనే ఆ కంటిన్యూషన్ మీకు ఇంకోటి కూడా చెప్తా. చెప్పండి. పొన్నాల లక్ష్మి గారు మంత్రి గారు, ఎస్. జనగా పక్కనే వారి అబ్బాయి వారి కోడలు Yes. మురళీ సారు, వైశాలి మేడం, ఇద్దరు. వీళ్ళు మన పాదయాత్ర మొదలుపెట్టారు. ఓ. పాదయాత్ర చేస్తాము అని మొదలుపెట్టారు. ఒకవైపు తెలంగాణ యాజిటేషన్ పీక్ ఉన్నది, అవును. వీళ్ళేమో రాజకీయంగా వీళ్ళు నెక్స్ట్. వీళ్ళు పాదయాత్ర మొదలుపెట్టారు. అవును. ప్రభుత్వం ఉన్నది, ఉమ్. మంత్రి గారు, అవును. వాళ్ళ అబ్బాయి కోడలు, అవును. ముగ్గురు మేము ఇక్కడ ఉద్యోగంలో, ఉద్యోగస్తులు. ఇటుపక్క తెలంగాణ యాజిటేషన్. ఉద్యమం. అవును. ఇక ఇప్పుడు చెప్పండి మా పరిస్థితి ఎట్టుంటుందో. త్రిమూర్తుల మధ్య నలిగి. ఆ మిషన్ల వాడి గ్రైండ్ చేస్తారు కదా, అవును. అట్లుంటది మా పరిస్థితి. వా. అయినా కూడా అవును. అన్ని సందర్భాలను కలగలుపుకొని అందరికీ సావధానంగా ఎక్స్ప్లెయిన్ చేసి చేసి. ఒకానొక సందర్భంలో విపరీతమైన క్రౌడ్ గ్యాదర్ అయిపోయి అవును. వీళ్ళ మీద కోడిగుడ్లు వేస్తాము, వ్యతిరేక కిరసనాయలు నినాదాలు. పోస్తాము, వ్యతిరేక నినాదాలు చేస్తున్నా, ఎస్. మళ్ళీ మంత్రి గారి గురించి కామెంట్లు చేస్తున్నా, అవును.
మళ్ళీ వీళ్ళు మేము ఖచ్చితంగా ఆ ఊరికి వెళ్ళి తీరుతామని చెప్పి వీళ్ళు పట్టుబట్టి కూర్చుంటే ఛాలెంజ్ కూడా ప్రెస్టేజ్ ఎవరికి prestige వాళ్ళు కదా. ప్రెస్టేజ్ అక్కడ ఉద్యమంలో ఉన్న నాయకులు ఉద్యమకారులు కూడా ఎక్కడ తగ్గే ప్రసక్తి లేదు. ఆ. ఎందుకంటే ఆ జోష్ లో ఉంటారు వాళ్ళు. అవును. వీళ్ళేంది ప్రభుత్వంలో ఉండి మంత్రి హోదాలో ఉండి మనం ఏంది తగ్గేదని వీళ్ళు ప్రెస్టేజ్ ఫీల్ కాదు. ఆ మూడు అంశాలని కంట్రోల్ చేయాలంటే ఇక అది ఛాలెంజ్గా. కొమరవెల్లి నుంచి మొదలైన పాదయాత్ర మద్దూరుకు వచ్చి నైట్ హాల్ట్ అయింది. ఇప్పుడు మద్దూరు నుంచి బయలుదేరాలి. మద్దూరు నుంచి బయలుదేరేటప్పటికి బచ్చన్నపేట ఏరియాలో ఈ క్రౌడ్ ఉన్నది. ఖచ్చితంగా మేము అక్కడికి పోతామని వీళ్ళు, ఇక వస్తే ఎట్లా పోతాం మళ్ళీ వెనక్కి చూద్దామని వాళ్ళు అడ్డుకుంటామని వాళ్ళు. ఇటువంటి పరిస్థితుల్లో ఒకనొక సందర్భంలో అంటే నాకు అప్పటికే చాలా రోజులు నిద్ర లేదు, తిండి లేదు. నేను కళ్ళు తిరిగి పడిపోవడం, మళ్ళీ ఉద్యమ నాయకులే నీళ్లు చల్లి లేపడం, మళ్ళీ మేడం దగ్గరికి వెళ్ళి లేదు మిమ్మల్ని నేను అరెస్ట్ చేస్తున్నా ఇప్పుడు ఈ క్షణం అని చెప్పని నేను ఓపెన్గా చెప్పి మీరు నాకు సహకరించాలి మేడం అంటే సరే అండి మీరు ఇంత ఇదిగా చెప్తున్నారు. అసలు నడుచుకుంటూ వెళ్ళిపోతుంది మేడం. వైశాలి మేడం ఎక్కడ ఆగేటట్లేదు. నేను నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక నేను పరిగెత్తుకుంటా పోయి అడ్డం నిలబడి ఇది పద్ధతి కాదు మేడం, నేను యాజ్ ఏ సీఏగా నేను చెప్తున్నా, నేను మిమ్మల్ని కస్టడీలోకి తీసుకుంటున్నా, నేను అరెస్ట్ చేస్తున్నా మిమ్మల్ని అంటే అప్పుడు ఆవిడ ఆగి వెనక్కి మళ్ళీతే మళ్ళీ వీళ్ళిద్దరిని జనగాం నుంచి మా డిఎస్పీ గారు వస్తే మా డిఎస్పీ గారికి ఒప్పచెప్పి మళ్ళీ ఆ ప్రాంతంలో ఉండొద్దు కదా, మళ్ళీ షిఫ్ట్ చేసి అంటే ఉద్యోగాలు అంత ఒత్తిడికి అంత ఆషామాషి కాదు, అంత సులువుగా జరిగేవి కావు. కొన్ని సంఘటనలు సందర్భాల్లో తీసుకునే నిర్ణయాలు, ఆ సందర్భాల్లో ఉండే పనితీరు, జాగ్రత్త, బాధ్యతను వ్యవహరించడంలో కూడా సమర్థత కూడా చాలా అవసరం, ఆ నైపుణ్యత కూడా చాలా అవసరం. తర్వాత అదే టైంలో పిల్లల ఆత్మహత్యలు అసలు ఇక అదండి. అసలు ఇక ఒకానొక సందర్భంలో మాకు కూడా అసలు ఈ మనం ఏం చేస్తున్నాం అనే క్వశ్చన్ మా ముందు వచ్చేస్తుంది. అవును. అంటే టు బి ఫ్రాంక్ ఒక సందర్భంలో నల్లి మేడం రాజీనామా చేసి ఉద్యమంలోకి పోవటానికి ముందే నేను కూడా రాజీనామా చేసి ఉద్యమంలోకి పోవాలి అనే ఆలోచన కూడా ఒక సందర్భంలో నాకు వచ్చింది. ఎందుకంటే మీ ముందే ఇవన్నీ జరుగుతూ ఉంటే కాదు మనం వెళ్ళాలి అనేది వచ్చినాక మళ్ళీ నాకు ఆలోచన వచ్చింది. అందరు రాజీనామాలు చేసి ఉద్యమంలోకి పోతే ఇక్కడ మన వాళ్ళు ఎవరు మరి ఇక్కడ ఈ పిల్లల్ని ఎవరో సపోర్ట్ చేసే వాళ్ళు ఒకటి ఉండాలి కదా ఉద్యోగంలో. ఇది చాలా ఇంపార్టెంట్, అది సాధ్యమైంది. మరి నా పాత్ర ఏంది అనుకున్నప్పుడు అవును రైట్ నేను ఇక్కడనే ఉండి వీళ్ళకి ఎటువంటి హామ్ జరగకుండా, వీళ్ళకి ఎటువంటి భవిష్యత్తులో ఉద్యోగాలకు ఇబ్బందాలు కాకుండా, ఇప్పుడు ఒకసారి ఎఫ్ఐఆర్లో పేరెక్కింది అనుకోండి అక్యూజ్డ్గా, మీకు అది ఎప్పటికి ఉండిపోతుంది. ఇక జాబ్లో ఎంక్వైరీలో బాగా ఇబ్బంది పెడతారు. ఎందుకంటే అప్పుడు తెలియదు కదా రాష్ట్రం ఏర్పడుతుంది, ప్రభుత్వం వస్తుంది, ఈ కేసులన్నీ ఎత్తేస్తారు అని తెలియదు కదా. కాబట్టి అప్పుడు నేను అనుకున్నది ఏంటంటే నేను ఇక్కడ ఉండాలి, నా పాత్ర నేను నిర్వహించాలి అని చెప్పి నేను అది చేసిన కూడా. ఈ క్రమంలో మీరు ఇంత చక్కగా చాలా సన్నివేశాలు, సంఘటనలు చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ సందర్భాల్లో మీరు చేసే క్రమంలో అధికార పార్టీ వాళ్ళు కావచ్చు, మరి ఇతర వ్యక్తులు కావచ్చు, మిమ్మల్ని ఉద్యోగాన్ని బదిలీ చేయడం కానీ, లేకపోతే ఉద్యోగంలో ఉన్నప్పుడు మీ హైయర్ ఆఫీసర్ మీ మీద ఎలాంటి కోపడడం కానీ అలాంటి సంఘటనలు ఏమైనా జరిగినాయి? లేదండి. అంటే నేను చెప్తా కొంచెం మీకు, అది మీరు చాలా క్వశ్చన్స్ ఒక లైన్లో అడిగేసిండ్రు. మా ఆఫీసర్స్ వరకు నా 35 years సర్వీస్లో ఏ రోజు కూడా నువ్వెందుకు ఇట్లా చేసినావు అని ఎన్నడూ నన్ను అడగలేదు. లేదు, అసలు ఏనాడు నువ్వు ఇది చెయ్యి అని కూడా నా మీద ఒత్తిడి పెట్టలే. లా అండ్ ఆర్డర్లో కానీ లూప్ లైన్లో చేసినా ఎక్కడ చేసినా కూడా నువ్వెందుకు ఇది చేసినావు, నువ్వు ఇట్లా చెయ్యి అని కూడా. నేను ఈ చెప్తున్న 2009-10 యాజిటేషన్ టైం కూడా నాకు ఒక ఎగ్జంప్షన్ ఉండేది. ఆఫీసర్స్ నన్ను అడిగేది, నమ్మకం అడిగితే నేను వాళ్ళకు ఒక విషయం చెప్పేది. విషయం చెప్పినప్పుడు వాళ్ళు కన్విన్స్ అయ్యేటోళ్ళు. మీకు సింపుల్ ఒక లైన్ చెప్తా. ఇప్పుడు అరెస్ట్ చేయాలి అనేది ఉంటుంది, ఎఫ్ఐఆర్ అయిన తర్వాత అరెస్ట్ చేయాలి. ఇప్పుడు హైదరాబాద్లో కంట్రోల్ రూమ్ పెట్టుకుని అన్ని చూస్తున్నప్పుడు చర్యల నుంచి అరెస్టులు ఉండవు. ఎక్కడైనా అరెస్ట్ ఉండనప్పుడు నాకు ఫోన్ వస్తుంది, నీకు అది ఎందుకు అరెస్ట్ లేదు అని అడుగుతారు ఒక ఆఫీసర్. అడిగినప్పుడు వాళ్ళకి చెప్తామన్నాడు, ఇది బాగా సెన్సిటివ్ ప్రాంతము, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగిన ప్రాంతము, ఇవాళ ఎఫ్ఐఆర్ కాగానే రేపు లటక్కన ఎత్తుకపోయి అరెస్ట్ చేయడం అనేది అట్లా సాధ్యం కాదు. కాబట్టి దయచేసి నన్ను నమ్మి నాకు ఎగ్జంప్షన్ ఇవ్వండి, ఎప్పుడు అరెస్ట్ చేయాలనో ఏ విధంగా చేయాలనో నేను చేసుకొని పోతాను. కాబట్టి నాకు కొంచెం టైం ఇవ్వండి. నా మీద ఈ విధంగా అన్నప్పుడు ఈ ప్రాంతంలో నాకు కొంచెం ఉద్యోగం ఇబ్బంది అవుతుందంటే
వాళ్ళు కన్విన్స్ అయినరు. సరే నువ్వు చేసుకో అని చెప్పి వదిలిన సందర్భాలు ఉన్నాయి. కానీ అవును. నాకు ఏనాడు కూడా ఈ 35 ఇయర్స్లో Very nice. ఏనాడు కూడా నాకు ఆఫీసర్ల వైపు నుంచి ఇబ్బంది లేదు. సరే ఉద్యోగం చేస్తే ట్రాన్స్ఫర్ అంటారా, అవును. అది మొహబ్బాద్లో జరిగింది నాకు. అంతేనా? ఆ, అంటే ఖచ్చితంగా జరిగింది. ఏ విధంగా, ఎలాంటి పరిణామాల వల్ల? ఏమంటే వాళ్ళకు అర్థం కాక, ఆ, వాళ్ళకు విషయం అర్థం కాక అవును. నేను డిఎస్పీగా పోయినా. అది కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అదే తెలంగాణ రాష్ట్రంలో 14 నవంబర్ నుంచి 15 డిసెంబర్ వరకు నేను అక్కడ డిఎస్పీ ఉద్యోగం చేసిన. ఓకే. 13 నెలలు. ఓ, ఈ 13 నెలల్లో మా ఉద్యోగం చేసుకుంటూ కూడా అక్కడ జరిగే దారుణమైన పరిస్థితి ఏంటంటే గుడంబా తాగి జనాలు చచ్చిపోవడం. yes, వాడు గుడంబాకు బానిసై yes. 30, 35, 40, 45 సంవత్సరాల్లో చచ్చిపోతాడు. చచ్చిపోతారు చాలా మంది. వాడిని నమ్ముకొని వీడేదో నన్ను కాపాడుతాడు, నన్ను పోషిస్తాడు, మనం కలిసి బతుకుతాం అనుకొని వీడి ఇంటికి వచ్చిన ఒక ఆడపిల్ల అవును. 25, 30 ఏళ్లకు వితంతు అవుతుంది. వితంతు అవుతుంది. అప్పటికి సంఖలో ఒక పిల్లగాడు, లేకుంటే వాడు ఇల్లంతా కూడా అనాథ అయిపోయి ఎడ్యుకేషన్ లేక రోడ్డు పాలు అవుతుంది. ఏ విధంగా బతకాలనో దారి లేక రోడ్డు పాలవుతాడు. ఇటువంటి స్థితి చూసిన తర్వాత అవును. ఇక్కడ గుడంబ తీయాలి మనం ఓ, వెరీ నైస్. అని ఒక నిర్ణయం తీసుకొని మొత్తం డివిజన్ని ఒక టీం కింద తయారు చేసి yes, పోలీస్, ఎక్సైజ్, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఐకేపీ మహిళలు, అవును. అప్పుడు కల్వకుంట్ల కవిత గారిది జాగృతి అనేది కూడా ఉండేది. yes, ఆ జాగృతి వాళ్ళని కూడా కలుపుకొని yes. ఆ విధంగా అందరినీ ఏకం చేసి 600 పైచిలకు తండాలు నా ఏరియాలో. ఓ, 1, 2 కాదు. ఉమ్, అక్కడ అది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లెక్క. అవును. వాళ్ళ బతుకు తెరువు అది. అవును. గుడంబా చేసి అమ్ముకుంటే 4 పైసలు వస్తే ఉపాధి. వాళ్ళ జీవనం. ఉపాధి దాని మీదనే అంటే ఆధారపడి- చూడండి ఒక మనిషి ఎంత అమాయకత్వం ఉంటుందంటే, ఈ తయారయ్యేది విషమని, ఇది అమ్మితే 4 డబ్బులు వస్తూనే మనం బతుకుతున్నామనే స్థితి కూడా వాళ్ళకు ఉండదు. ఉండదు. అమాయకత్వం అది. దాంట్లో నిమగ్నమై ఉంటారు వాళ్ళు. అంతే. అది అమ్మాలే, వచ్చే 100-200తోని వాళ్ళ జీవితం సాగాలి. సాగాలి. అటువంటి తరుణంలో వాళ్ళని దానికి అర్థమయ్యేటట్టు కౌన్సిలింగ్లు చేసి 4.5 నెలల్లో అవును. ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు? ఇక 1-2 కాదు. అంటే మాటల ద్వారానా, లేకపోతే అక్షరాల మాటలే. ద్వారానా, పాటలు తక్కువ ఉండే, సమావేశాల ద్వారానా, సమావేశాలు, లేకపోతే నేరుగా తండాల్లో పర్యటన ఇచ్చి పర్యటించి అన్నీ. వాళ్ళని దీని వల్ల ఉపయోగాలు నష్టాలను తెలియపరచడమా? ఏది వదలలే మేము. ఆ, పాటలు మినహా ఆ, దేన్ని వదలలేదు. అవును. మా ఎస్ఐలు, కానిస్టేబుల్లు, ఎస్, టు బి ఫ్రాంక్ ఐఎమ్ టెల్లింగ్, ఆ పీరియడ్లో ఇంట్లో తక్కువ, తండాల్లో ఎక్కువ ఉండేది. ఎస్, పోలీస్ స్టేషన్ రొటీన్ వర్క్ అయిపోతేనే, అవును. లేదా పోలీస్ స్టేషన్ రావడానికి ముందే ఊళ్ళోకి వెళ్ళిపోయేది. ఓ, వెరీ నైస్. గ్రామాలలో పోయి కూర్చోబెట్టి వాళ్ళతో విడివిడిగా మాట్లాడటం కావచ్చు, సమావేశాలు ఏర్పట్టి చైతన్యం చేయటం కావచ్చు, అవును. ఇంకే రూపంలోనే కావచ్చు, అవును. ప్రతి ఒక్క దాన్ని మేము వినియోగించుకున్నాం. వెరీ నైస్. అక్కడుండే విద్యార్థుల్ని, యువతని, అవును. తర్వాత ఉపాధ్యాయుల్ని అందరితో మాట్లాడి, ఇది విషము, అవును. ఇది తాగితే చచ్చిపోతున్నాడు, అవును. అగో ఆడపిల్ల వితంతు అయినది, అవును. అగో ఆ పిల్లగాడు వాడి కొడుకు అనాథయుడు, అవును. మళ్ళీ ఆ అమ్మాయి బతుకు తెరువు లేక అవును. మళ్ళీ ఆ అమ్మాయి కూడా గుడంబ పెడుతుంది. ఓ, వెరీ నైస్. ఇగో ఇటువంటి స్థితిలో ఉండొద్దు అని చేస్తే ఇక అక్కడ కొంచెం ఒకళ్ళిద్దరికి అది కొంచెం నచ్చలే. అవును. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే అది వాళ్ళ తప్పు కూడా కాదు. అవును. వీడేదో ఉద్యోగరీత్యా వచ్చి ఈయన ఊహించుకున్నారు. రాజకీయ నాయకుడై ఈయన మనకేమన్నా ఎసరు పెడతాడా అని చెప్పి కొద్దిగా ఇబ్బంది పడ్డారు. ఊహించుకున్నారు. ఇబ్బంది పడి జర నన్ను ఇబ్బంది పెట్టిరు. వాళ్ళ అంటే ఇబ్బంది ఏం పెడతారు నన్ను, కానీ ఇక అవును. నాకేమో జర కొంచెం గౌరవ మర్యాదలు ఎక్కువ ఉంటాయి. అవును. నేను జర ప్రేమించటం కానీ మర్యాద ఇవ్వటం కానీ కొంచెం ఎక్కువ చేస్తా. సెల్ఫ్ రెస్పెక్ట్. ఇక వాళ్ళేమో దాన్ని చనువుగా తీసుకొని జర నా మీద అరవటం, తిట్టటం ఫోన్లల్లా, నీకేం పని, నువ్వు ఊళ్ళకి ఎందుకు పోతావు, తండాల పోటా నీకేం పని అని నా మీద డామినేట్ చేసే ప్రయత్నం చేసేది. అవును. కానీ వాళ్ళ అమాయకత్వం అది. అదే. ఆ అమాయకత్వాన్ని నేనేమి చేయలేక, సరే సార్ ఇక మీ దారిలో మీరుంటారు, మా పని మేము చేయాలి పోలీసు వాళ్ళం అనుకొని వాళ్ళ మూర్ఖత్వాన్ని వాళ్ళు వదిలేసి నా పని నేను చేసేది. దాని తర్వాత ఒకానొక రోజు మహబాద్ టౌన్లో అవును. ఒక ఇంటి మీద దాడి జరిగింది రాత్రి. ఓ, అంటే ఏ సంఘటన సార్? అది వేరే సందర్భం, వేరే విషయం, వేరే. ఆ, ఆ ఇంటిని ఆక్రమించుకోవాలనే కుట్రలో భాగంగా ఒకరోజు అర్ధరాత్రి అవును. ఆ ఇంటి మీద దాడి జరుగుతుంది. ఓకే. అంటే మనకు సినిమాలలో చూపిస్తారు చూడండి, ఆ సంఘటన. ముఖానికి ముసుగులు కట్టుకొని పెద్ద పెద్ద సుత్తెలు తీసుకొని గడ్డపారలు తీసుకొని దాడులు జరుగుతాయి చూడండి. అవును.
ఆ విధంగా ఇంటి మీద దాడి జరిగింది. ఓ, రాత్రి ఎప్పుడో అవును. దాడి జరిగి ఆ కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేసి ఎల్లగొట్టేస్తే అది ఆకుపై చేయాలని వాళ్ళ బంధువే ఒకడు ప్రణాళికేశాడు. అవును. పెద్ద దూరపోవడం కాదు, మళ్ళా సొంతం రక్త బంధువే, అవును. వాడి కుటుంబ సభ్యుడు లాంటి వాడే అవును. చేస్తే దానికి ఒక నాయకుడు చేయిత ఇస్తాడు, బ్యాక్ డోర్ నేనున్నా కానీ అని చెప్పడం. అది ఉదయం నా దృష్టికి వచ్చింది. అవును. నా దృష్టికి రాగానే వెంటనే మా స్టాఫ్ని పంపించి ఎవడెవడు దీని వెనక ఉండే ఐడెంటిఫై చేసి వెంటనే తీసుకురావటం, తీసుకొచ్చిన వాళ్ళని విడవీయటానికి కూడా మా ఎస్ఐలకు బెదిరియటం కూడా జరిగింది. అవును. మా ఎస్ఐలు నా దగ్గరికి పరిగెత్తుకు రావటం. నేను చెప్పిన అరెస్ట్, అవును, రిమాండ్, రిమాండ్. రెండే మాటలు, వదిలేయటం అనేది ప్రసక్తి లేదు. ఎస్. వెంటనే పోయారు, అరెస్ట్ చేసారు, రిమాండ్ చేసారు. అవును. దాని తర్వాత నా పోస్ట్ తీసారు. మీకు తెలుసో తెలియదో కానీ మీరు మహబూబాబాద్లో ఈ గుడుంబ నిర్మూలన కోసం చేసిన కృషి, ఆ గ్రామాల్లో కానీ సమన్వయం చేయడం కానీ అన్ని శాఖలతో చేసిన పని కృషి, అది తర్వాత కాలంలో చాలా ఆదర్శంగా నిలిచింది. ఎందుకంటే మీరు ఎంచుకున్న ఆ ప్రాంతంలో గుడుంబాయే కాదు, గుడంబ, గంజాయి ఇలాంటి అనేక సంఘటనలకు ఈ మధ్య కాలంలో కూడా శరద్ పవార్ లాంటి వాళ్ళు అనేక మంది ఎస్పీలు, ఆఫీసర్సు తండ తిరిగి ఇవాళ చైతన్యం చేసి ఆ కార్యక్రమాలకు ఇంకా ఆదర్శంగా ఇంకా మంచిగా చేయడానికి కృషి చేశారు. అంటే దానికి శ్రీకారం, దానికి మీరు చేసిన కృషి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగానే అది చాలా విధాలుగా ఒక ఆదర్శంగా నిలిచింది. ఆదర్శంగా నిలవడమే కాకుండా ఇలాంటి కార్యక్రమాలకు నిర్మూలనకు మీరు చేసిన పని ఒక స్పిరిట్ని ఇచ్చింది అన్నట్టు. నేను ఎంత అదృష్టవంతుడంటే ఆ పీరియడ్లో, అవును, అంటే వాస్తవంగా నాకు మహబూబాద్ కొత్త. అవును. నేను పోస్టింగ్ అయ్యేంత వరకు నాకు మహబూబాద్ తెలియదు. అవును. నేను వరంగల్ జిల్లాలో పనిచేసినా కూడా మహబూబాద్ 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది అవును. వరంగల్. అవును. మేము ఖమ్మంలో ఉన్నా కూడా మహబూబాద్ వచ్చేది కాదు. అవును. మహబూబాద్ డోర్నకల్లో ఖమ్మం వచ్చేది. ఎస్. కాబట్టి మహబూబాద్ నాకు పెద్దగా తెలియదు. అవును. నేను ఆ పోస్టింగ్ పోయేటప్పుడు నా బ్యాచ్మేట్లు చెప్పిండ్రు, అవును, అది చాలా బద్మాషూర్, అది అవును, అంటే జాగ్రత్త చేయాలంటే జర కష్టం, జాగ్రత్తగా ఉండు అవును అని చెప్పి నాకు చెప్పిండ్రు. ఆ, కానీ అక్కడ నా అదృష్టం ఏంటంటే ఆ, ప్రజలు అక్కడ, ఫస్ట్ నా స్టాఫ్, అవును, నాకుండే 5 ఇన్స్పెక్టర్లు, అవును, 11 మంది ఎస్ఐలు, మిగతా సిబ్బంది అంతా కూడా మనం ఒక మాట ఒక కార్యక్రమం గురించి చెప్తే వాళ్ళు వెంటనే దాన్ని అర్థం చేసుకొని వాళ్ళు దానికి సహాయం చేసేటోళ్ళు. ఓ, అట్లనే ప్రజల్లో చైతన్యం ఉన్నది. అవును, ఆ విధంగా మొత్తం డివిజన్ను నేను ఒక టీం కింద చేయగలిగిన. అవును, ఎట్ ద సేమ్ టైం అవును, ఇప్పుడు మనకు వరంగల్ జిల్లా కమిషనర్ నంబర్ కిషోర్ శాస్త్రి, అవును, ఎస్, అప్పుడు ఉమ్మడి జిల్లాకు ఎస్పీ కూడా, ఎస్పీగా ఉండేది. సార్ కూడా మంచి సపోర్ట్ చేసేది. అవును. మల్లారెడ్డి గారు మాకు డిఐజీ ఉండే. ఓ, ఆ సారుకు మహబూబాద్లో బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. వెరీ, ఆయన ఫుల్ సపోర్ట్ చేసిండు. అవును, అట్లనే డిస్ట్రిక్ట్ కలెక్టర్ వాకాటి కరుణ మేడం ఉండే, ఐఎస్ yes, మేడం. తెలుసు. ఇక ఆ మేడం అయితే వీళ్ళు పోలీసు వాళ్ళు అనే భావన లేకుండా ఆల్మోస్ట్ నేను, మా ఆర్డీఓ గారు భాస్కర్రావు సార్, అవును, మేడం సపోర్ట్ ఉంటుండే. అవును, మేమందరం కలిసి పనిచేసినాం. వెరీ, ఆ అదృష్టం వల్ల నిజంగా నేను చెప్తున్నా కదా, అవును, మహబూబాద్లో నేను చాలా ప్రాంతాల్లో చాలా పనులు చేసిన. అవును, నేను ఎక్కడ ఉద్యోగం చేసినా కూడా అవును, నా ఉద్యోగంతో పాటు ప్రజలకు పోయే పనులు నేను చాలా చేసిన. వెరీ నైస్. కానీ నాకు మహబూబాద్లో చేసినన్ని పనులు ఆ, వచ్చిన సక్సెస్ ఇంకొక ప్రాంతంలో రాలేదు. కొన్ని తక్కువ ఉండే. అవును, ఎట్ ద సేమ్ టైము నన్ను అక్కడి నుంచి తీసేసిన విధానం నాకు నచ్చలే. నచ్చదా? అంటే అంటే ఈ ప్రాంతానికి ఇన్ని విధాలుగా మనం మంచి చేయాలనుకునే ఆలోచన, తపన, తాపత్రయం మన దగ్గర ఉంది. ఇప్పుడు నేను ఎవరినండి, ఒక పోలీస్ ఆఫీసర్. అవును, చేస్తే 2 సంవత్సరాలు, కాదంటే 3 సంవత్సరాలు చేస్తా. yes, తర్వాత నాకు ట్రాన్స్ఫర్ వస్తుంది, అవును, ఒక పేపర్ వస్తుంది అంతే, అవును, ట్రాన్స్ఫర్ అయిందని వస్తుంది. అవును, నాకు పోస్టులోకి ఇంకొక ఆఫీసర్ వస్తాడు, నేను అక్కడి నుంచి ఇంకో దగ్గరికి పోవాలి. అవును, ఈ 2-3 సంవత్సరాల ఉద్యోగంలో నేను చేసే పనికి అవును, ఆల్రెడీ కుర్చీలలో కూర్చున్నోళ్ళు భయపడాల్సినంత అవసరం లేదు. yes, అర్థమైందా? అవును, నాకు అర్థమైంది. ఇప్పుడు ఇవాళ నేను ఎస్పీగా రాజకీయ రంగ ప్రవేశం చేయాలంటేనే నేను చాలా ఆలోచన చేయాలి. చాలా ఇబ్బంది పడుతున్నా. అవును, నా వాలంటీర్ రిటైర్మెంట్ రావాలి, రావాలి, నన్ను ఒక పార్టీ యాక్సెప్ట్ చేయాలి, తీసుకోవాలి, yes, అప్పుడు నేను రాజకీయం స్టార్ట్ చేయాలి, అవును, నాకు టికెట్ ఇవ్వాలి. ఇంత లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. అవును, దే ఆల్రెడీ ఇన్ సీట్. yes, ఆ రోజు వాళ్ళు కుర్చీలలో కూర్చున్న వాళ్ళు, అవును, నేనేదో కాగితం మీద ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చి కాగితం మీద ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయేటోడిని, అవును, నన్ను వీడేదో చేస్తాడు అని భ్రమపట్టం అనేది అది వాళ్ళ అమాయకత్వం అనిపించింది నాకు. అందుకే అవును, నాకు వాళ్ళ పట్ల కోపము కానీ వేరేది కానీ ఎప్పుడూ లేదు. yes, ఆ రోజు లేదు, ఈ రోజు కూడా లేదు. yes.
వాళ్ళ తెలవంతనం అనుకున్నాము. అవును. అయితే ఆ తీసేసిన విధానము నాకు అదొకటి నచ్చలేదు. ప్రజలు చచ్చిపోతున్నారు, ప్రజలకు ఆ విషం ఉండొద్దని నేను తీసేసి అవును. ఇట్లాంటి ఇండ్ల మీద ఇట్లా రాత్రిపూట ఎక్కడో మనం వింటాం, చంబల్లో, బీహార్లో కొన్ని చోట్ల జరిగినాయని మన వార్తల్లో వింటాం. అవును. అటువంటిది దౌర్జన్యాలు, ఇంత గుండాయిజం. హలో, మనం ఎటువంటి స్థితిలో ఉన్నాము, అవును. అటువంటి పరిస్థితిలో మహబూబాద్ పట్టణంలో జరుగుతుంది అంటే మరి ఇక పోలీసు ఉన్నట్టా లేనట్ట అవును, లేనట్టే అనుకుంటారు ప్రజలు. కదా. అవును, మరి ఉన్నట్టు ప్రూవ్ చేసుకోవాలంటే నేను పని చేయాలి కదా. చేయాలి. ల్యాండ్ ఆర్డర్ డిస్టర్బ్ కావద్దంటే అటువంటి చేయాలి. దశలో ఇక తీసేయటం అంటే అప్పుడు అవును. నేను ఆ రోజు వరకు రాజకీయంలో రావాలని ఏనాడు అనుకోలేదు. ఎస్. అగో అప్పుడు నాకేముండవు పెద్ద ఇంట్లో అవును. ఓ 2-3 సూట్ కేసులు, డబ్బాలు, బ్యాగులు ఉంటాయి. అవును. అవి వెహికల్ వేసుకొని వెళ్తున్న రోజు ఆ రోజు అనుకున్నా నేను అవును. మళ్ళీ తిరిగి ఈ మళ్ళీ ప్రాంతానికి- ఈ మహబూబాద్ కంటూ మళ్ళీ వస్తే అవును, ఏ రాజకీయం అయితే నన్ను తీసేసిందో ఆ రాజకీయ ఆ రాజకీయంతోనే వస్తా అనుకున్నా. ఓ 18లో ట్రై చేసిన ఆ. కానీ కాలేదు. ఎస్. ఇప్పుడు 24లో ట్రై చేస్తున్నా. మరి ఇది కూడా సక్సెస్ అవుతుందో కాదో తెలియదు. అంటే మొత్తానికి సంఘర్షణ నుండే ఏదో ఒకటి మనం చేయాలనేది ఫాలో అవుతాం కాబట్టి అంతే కదా. అది మీకు మంచి, ఆ రోజు మీరు చేసిన మంచి కార్యక్రమాలు వాళ్ళకు గిట్టుబాటు కాకపోవడం, మీరు మీ పదవిని సాపిక చేయనీయకుండా అడ్డుపడడం. ఇప్పుడు దక్షిణాఫ్రికాలో అవును. మహాత్మా గాంధీ ఉన్నప్పుడు అవును. బారిస్టర్ చదువుకుంటా తను సూటు బూటు వేసుకొని నిమ్మలంగానే ఉండే. ఉండేది. ఏనాడైతే తెల్లోళ్ళు మహాత్మా గాంధీని, అంటే అప్పటికి మహాత్మా కాదు, మహాత్మా ఆయన గాంధీ. అప్పటికే కరమ్చంద్ గాంధీ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, ఎస్. అతనిని రైలు బోగీలో నుంచి ప్లాట్ఫామ్ మీదకి నెట్టేసిన తర్వాత అవును. అప్పుడు ఆయనకు ఆలోచన వచ్చింది, అవును. వీళ్ళని తరమాలే అని. దక్షిణాఫ్రికాలో స్టార్ట్ అయిన ఉద్యమం అక్కడ కూడా మహాత్మా గాంధీ అవును. సక్సెస్ చూసిండు. అవును. అక్కడి నుంచి ఆల్రెడీ మన దేశంలో ఉద్యమం ఆల్రెడీ ఉండే అప్పటికి. ఉండేది. ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ దేశమంతా తిరగటం, అందరిలో మమేకమవటం, అందరినీ కలుపుకుపోవటంతో ఆయన ఒక పంత సత్యాగ్రహము, ఒక ఉప్పు సత్యాగ్రహము, రకరకాలుగా అహింసా మార్గము. అవును, అహింసా మార్గం. వాడు దెబ్బలు కొట్టినా కూడా మనం తిరిగి కొట్టొద్దు, ఒక చెంప కొడితే ఇంకో చెంప సహనంతో ఉండే సాధించాలి అనడం, ఇట్లాంటి అన్ని వాటితోని. సరే, మనకి ఎన్ని రకాల ఉద్యమాలు జరిగినా, విప్లవాలు జరిగినా, నాయకులు ఉన్నా, అవును. చివరికి ఈ స్వాతంత్రాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆయన చేతిలో పెట్టి ఆయనను మహాత్మా అన్నారు కాబట్టి అవును. మనం అది యాక్సెప్ట్ చేసినాం కాబట్టి అవును. జరిగింది. కానీ మూలం ఎక్కడ? మనం ఆ రైల్లో నుంచి బయటికి నెట్టాడు. అవును, అవమానం. అక్కడ అవమానమే కదా. ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యి అక్కడికి ఆగలేదు ఆయన. ఆ ఇన్సల్ట్ అక్కడ అవమానం నుండే ఏదో ఒకటి సాధించాలని. నాకు రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్నా, అవును. నాకు రాజకీయాలతో పరిచయాలున్నా, రాజకీయ నాయకులతో ఉన్నా కూడా అవును. ఒకానొక సందర్భంలో నేను మీకు చెప్తా. ఇంకా అవును. నేను ఈ విషయం చాలా కొద్ది మందికే తెలుసు. చెప్పండి. నేను ముధోల్ ఎస్ఐగా ఉన్నప్పుడు ఓ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్. ఆనాడే నాకు ఇల్లెందు నుంచి ఎమ్మెల్యే టికెట్కు ఆఫర్ వచ్చింది. ఓ నేను అప్పటికి ఎస్ఐనే. అవును, చిన్న స్థాయి ఉద్యోగి. కానీ నాకు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేక నేను ఆ రోజు రాలేదు. ఎందుకంటే అది మరి ఆఫర్ వచ్చింది అంటే ఉట్టిగా వాళ్ళో వీళ్ళో ఏబిసిడి చెప్పింది కాదు. స్వయంగా నాకు గాంధీ భవన్ నుంచే రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాటనే అది. వారితో నాకున్న పరిచయంతో చెప్తేనే రెండు చేతులు ఎత్తి దండం పెట్టి, వద్దు సార్, నేనేదో ఉద్యోగం చేసుకుంటున్నా అని చెప్పి ఆనాడు వెళ్ళిపోయాడు. అంటే ఇన్ని రాజకీయంగా ఉన్నా కూడా మనం ఏనాడు రాజకీయాల్లో రావాలనుకోలేదు. కానీ 15 డిసెంబర్లో నన్ను తీసేసిన పద్ధతి నచ్చక ఆనాడు కలెక్టర్ గారు కూడా ఫోన్ చేసినారు, డిఐజీ గారు మాట్లాడినరు, ఎస్పీ గారు మాట్లాడినరు. అంటే ఇక ఓదార్పు చేయాలి కదా, పాపం వీడు ఇంత పని చేసిండు, వీడిని ఇట్లా తీసేసారు అనేది ఒకటి ఉండిపోయింది. ఇక వాళ్ళందరూ కూడా దాన్ని లైట్ తీసుకో, ఏం కాదు, ట్రాన్స్ఫర్స్ అన్నీ మన ఉద్యోగాల్లో సర్వసాధారణము, దాన్ని పట్టించుకోకు, యూ హ్యావ్ డన్ వండర్ఫుల్ జాబ్ దేర్ అని చెప్పి వాళ్ళందరూ చెప్పడంతో కొద్దిగా ఊరట చెందిన. కానీ రాజకీయాల్లో రావాలని మాత్రం ఆ రోజు అనుకున్నా. సరే, మనం ఎన్ని అనుకున్నా మ్యాన్ ప్రపోజల్స్ గాడ్ డిస్పోజల్స్. అది నమ్మేటోని కాబట్టి చూద్దాం. ఈ 24లో పార్లమెంట్ టికెట్ వస్తే ఒక రకము, రాకుండా ఇంకేదైనా బాధ్యతలు చెప్తే ఇంకో రకము. ఇక ఏమొద్దు నువ్వు ఉద్యోగం చేసుకో అంటే మళ్ళీ అదే. సో అయితే ఇవన్నీ అంశాలు మీరు చూసిన తర్వాత ప్రజెంట్ మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో గతంలో చేసిన పార్లమెంట్ సభ్యులు ఎలాంటి పాలన అందించారు, ఎలా మహబూబాబాద్ యొక్క ముఖ చిత్రాన్ని అభివృద్ధిలో కానీ
సంక్షేమ రంగంలో ఎట్లా తీసుకెళ్లారు అనేది బహుశా మీకు ఇప్పటికే మీరు అధ్యయనం చేయొచ్చు, ఆ అంచనాలు మీ నోటీసులో ఉండొచ్చు. మీరు సరే అవకాశం దొరికింది, రేపు ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు, ప్రజలకు ఎలాంటి హామీ ఇవ్వగలరు, ప్రజలకు ఏం చేస్తానని ఒక భరోసా ఇవ్వగలరు అనేది ఈ వేదిక ద్వారా ప్రజలకు ఏమన్నా చెప్పడానికి ఆసక్తిగా ఉన్నారా? అంటే ప్రజలు కూడా ఆశిస్తారు, నాగరాజు సార్ వస్తే అడ్మినిస్ట్రేషన్ బాగా చూస్తాడు, సేవాభావం బాగుంటుంది, మాకేదైనా ఆపద వస్తే మాకు అండగా నిలబడతారనే ఒక భరోసానైతే ఇవ్వాలి కదా మనం. అది ఏం చెప్పదలుచుకున్నా? అయితే అది ఇప్పుడు నేను మాట్లాడకూడదు అట్లా. అంటే నేను భరోసా అంటే నేను హామీలు అంటే మళ్ళీ పొలిటికల్ హామీలు కాదు, ప్రజలు కూడా నాయకుడి దగ్గర, నాయకుడి నడవడిక దగ్గర వారి యొక్క పనితీరు మీద కూడా కొంత ఆధారపడి ఉంటుంది. ప్రజలకు మీరు ఎట్లా అప్రోచ్ కావడానికి ఎలాంటి నేను చెప్తా. అవును, అంటే మీరు స్టార్టింగ్ క్వశ్చన్ చేసేటప్పుడు ఆల్రెడీ ఎలక్ట్ అయిన ఎంపీల గురించి మాట్లాడుతూ స్టార్ట్ చేసింది. అవును, అటువంటి సందర్భంలో నేను ఆన్సర్ కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇవ్వాలి. అవును, నా ఒంటి మీద నుంచి ఇంకా యూనిఫామ్ పోలేదు, అవును, నేను ఇంకా పోలీస్ ఆఫీసర్గానే ఉన్నా. అవును, కాబట్టి నేను ఏమేం చేస్తా, ఏమేం చెయ్యా, ఎట్లా అనే దాని ప్రస్తావన పక్కన పెడితే, నేను ప్రజలతోని ఎట్లుంటా, అవును, ప్రజల్లో ఎట్లుంటా, అవును, ప్రజలు చెప్పేది ఎట్లా వింటా, అవును, ఆ విన్నదాన్ని ఎట్లా అర్థం చేసుకుంటా, అవును, ఆ అర్థం చేసుకున్న విషయాన్ని మూలల్లోకి ఎట్లా పోతా, ఆ సమస్యను ఎట్లా పరిష్కరిస్తా అనేది నేను పనిచేసిన ప్రతి చోట ప్రజలందరికీ తెలుసు. అది అందరికీ తెలుసు. సరే, ఇప్పుడు మీరు పార్లమెంట్ నియోజకవర్గం అన్నారు కాబట్టి ఆ నియోజకవర్గాల్లో ఆనాడు నేను చేసింది డివిజన్ వచ్చి ఓన్లీ మహబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, డోర్నకల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మాత్రమే వస్తుంది. 2 నియోజకవర్గాలు. పాలకుర్తికి సంబంధించింది తొర్రూరు ఒకటి ఉంటుంది, కానీ సరే అది ఇప్పుడు మహబాద్ పార్లమెంట్కి రాదు. అది రాదు, తొర్రూరు. పాలకుర్తి అంటే వరంగల్కి పోతుంది. ఇక మిగతా 5 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో నర్సంపేట, ములుగు, ఇటు ఇల్లెందు, పినపాక, భద్రాచలం. మరి ఈ 5 చోట్ల అయితే నాగరాజు గురించి తెలియదు కదా. తెలియదు, అందుకోసమే. కానీ తెలియజెప్పాలి అంటే ఒకటి, నేను యూనిఫామ్ తీసి బయటికి రావాలి. ఆల్రెడీ మీరు ఈ 2-3 సందర్భాల్లో మీరు ఏదో పర్యటనకి వెళ్ళారు, టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా బాగా చర్చ జరిగింది. అవును, అంటే అవన్నీ కూడా ఇండివిజువల్గా నాగరాజుగా పోతున్నవే మాత్రమే తప్ప రాజకీయ నాయకుడిగా పోతున్నవి కాదు. అట్లంటే మరి భద్రాచలంలో ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజ్, హై స్కూల్స్ కూడా పోయినా. అక్కడ మాట్లాడిన పిల్లలతో కూడా అవన్నీ మోటివేషన్ క్లాసెస్. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. వాళ్ళు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏంటంటే మనకున్న కొద్దిపాటి జ్ఞానాన్ని, ఒక పద్ధతిని, ఎడ్యుకేషన్ ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి, దాని యొక్క ప్రాధాన్యత ఏంటి, అట్లనే ఒక విద్యార్థికి కావలసిన గ్రాస్పింగ్, మెమొరీ అండ్ ప్రజెంటేషన్, ఒక విషయాన్ని, దాంట్లో ఉన్న పుస్తకంలో ఉన్న విషయాన్ని ఏ విధంగా గ్రాస్ప్ చేయాలి, స్వీకరించాలి, దాన్ని ఏ విధంగా భద్రపరచుకోవాలి మెమొరీలో, అది ఎగ్జామినేషన్ టైంలో కావచ్చు, ఇంటర్వ్యూ టైంలో కావచ్చు, ఆ క్వశ్చన్ అర్థం చేసుకొని ఏ విధంగా ప్రజెంటేషన్ చేయాలి. ఈ 3 విషయాలను పిల్లలకు చెప్పడం మోటివేషన్ క్లాస్ ఇస్తుంది. అట్లనే మీకు ఇల్లందు, పినపాకలో కూడా ఆ ప్రాంతాల్లో స్పోర్ట్స్ మీట్స్ జరుగుతున్నాయి. స్టేట్ లెవెల్ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంటే దానికి గెస్ట్గా పిలిచారు. అంటే ఇవన్నీ కూడా ఎట్లా పోతాయి అంటే వ్యక్తిగతంగా పోతాయి. ఓకే, ఈ వ్యక్తిగతంగా పోతున్న దాంట్లో రాజకీయాన్ని మనం మాట్లాడలేరు, కానీ ప్రజలతో సత్సంబంధాలు పెరగడానికి ఇవి దోహదపడతాయి. అవును, కాబట్టి రేపంటూ ఒకటి అవకాశం వస్తే అది ప్రజల్లోనే ఉంటాం. అది ఆ విషయం వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేస్తాం. వెరీ సింపుల్ లైన్ చెప్పాలంటే, చెప్పండి, వీడు ఎదవా, వీడిని అనవసరంగా మనం గెలిపించుకున్నాం అని వాళ్ళు కానీ, వీడికి అనవసరంగా టికెట్ ఇచ్చినామని వీళ్ళు కానీ అనుకోకుండా పనిచేస్తా. ఎవరికి మచ్చ రాకుండా, ఎవరి మాటను కాకుండా పోకుండా. అంటే ఇప్పుడు సపోజ్ ఒక రాజకీయ పార్టీ నన్ను నమ్మి టికెట్ ఇచ్చింది అనుకుందాం, ప్రజలు నన్ను నమ్మి ఓట్లు వేసిర్రు అనుకుందాం. ఈ 5 సంవత్సరాల పీరియడ్లో నా చర్యల వల్ల కానీ, నా మాటల వల్ల కానీ, నా ప్రవర్తన వల్ల కానీ, అరే వీడికి అనవసరంగా మనం టికెట్ ఇచ్చినామని వీళ్ళు అనుకున్నా, వీడికి అనవసరంగా ఓటేసి గెలిపించిన వాళ్ళు అనుకున్నా, మరి నాగరాజు ఫెయిల్ అయినట్టే కదా. ఆ ఫెయిల్యూర్ నాకు నచ్చదు కాబట్టి సమర్థవంతంగా పనిచేస్తారు. సో అదొక్కటి చెప్పగలుగుతా. సో ఈ క్రమంలో మనం రాజకీయాలు చూస్తుంటే చాలా విచిత్రంగా వారసత్వంగా వస్తున్న రాజకీయాలు,
ఇంకోటి ఏంటంటే వ్యాపారవేత్తలకు బడా బడా కాంట్రాక్టర్లకు ఇలాంటి జరుగుతున్న ఈ క్రమంలో మనలాగా సిన్సియర్గా ఉండి ప్రజలకు సేవ చేయాలి, ప్రజలే మన దేవుళ్ళు, ప్రజల కోసమే మనం పాటుపడాలి అనుకునే అంటే మంచి ఉద్దేశంతో పనిచేసే వాళ్ళకు అవకాశాలు దొరుకుతాయంటారా? దొరుకుతాయి, విస్తృతంగా కాకుండా కొన్ని సందర్భాల్లో దొరుకుతాయి. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు ఖానాపూర్ ఎమ్మెల్యే వచ్చింది, అవును, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటండి? ఏం లేదు. అసలు ఆయన ఇల్లు ఎట్లుంటుంది? అవును, చాలా. ఆయనకున్న డబ్బు ఎంత? అవును, అవకాశం వచ్చింది కదా. వచ్చింది. అట్లనే ఇప్పుడు సీతక్క మేడం ఉన్నారు, అవును, మంత్రి గారు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు? సరే, మహబాద్లో మురళీ నాయక్ ఉన్నారు, డాక్టర్ గారు. అంటే మనం వీటన్నిటిని చూడగలిగితే అవును, వస్తుంది. అవును, ఒక రోజు అనేది ఖచ్చితంగా ఒకరికి వస్తుంది. అవును, బలవంతుడని నిలబడ్డోడు, నాకాడ అధికార బలం ఉన్నది లేక ధన బలం ఉన్నోడు ఆటోమేటిక్గా ఒక్కొక్క రోజు పక్కకు తప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఓకే. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో ఎవరైతే ఉంటారో అవును, వాళ్లకు ఒక రోజు వస్తుంది. అవును, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంతే. సద్వినియోగం చేసుకోవాలి అంటే అప్పుడు మనము ఎలిజిబిలిటీతోని పోటీలో ఉండాలి. ఓకే. ఎవరైతే ఎలిజిబిలిటీతోని పోటీలో ఉంటారో, అవును, ఇప్పుడు మీకు పాస్పోర్ట్ లేదనుకుందాం, అవును, ఫర్ ఎగ్జాంపుల్ మీకు పాస్పోర్ట్ లేదు, అవును, మీకు అమెరికా పోయే అవకాశం వస్తుంది, అవును. తీసుకుపోతారా? అంటే దాని ప్రాసెస్ ఉంటుంది, చేసుకొని పోవాలి. అంతే. మీకు పాస్పోర్ట్ రెడీగా ఉందనుకోండి, ఇప్పుడు పక్కన ఒకడు ఉంటాడు, అవును, నేను అర్జెంట్గా నేను తీసుకుపోగలుగుతా, నా కెపాసిటీ ఉన్నది, అవును, చలో కమెంట్ గోవా మూవ్ అన్నాడు అనుకోండి, అవును, మీకు అక్కడ పాస్పోర్ట్ లేదు కదా. లేదు కదా. బీ ప్రయత్నం ప్రిపేర్, చేసి- అవును, బీ రెడీ. అవును, మీరు ఫీల్డ్లో ఉండాలి, అవును, మీకు ఆ కెపాసిటీ ఉండాలి, అవును, మీకు ఆ ఎలిజిబిలిటీ ఉండాలి, Yes. అప్పుడు అవును, మీకు ఇది వస్తుంది. yes. ఇప్పుడు కూడా ఒక చర్చ చెప్తా నేను. చెప్పండి. ఇప్పుడు మహబాద్ పార్లమెంటు అవును, అనగానే సహజంగా మాజీ కేంద్ర మంత్రి గారు అవును, బలరాం నాయక్ సార్ పేరు బలంగా వినపడుతుంది. అవును, సరే, సారుకు అన్ని వైపుల నుంచి ఆశీస్సులు ఉన్నాయి, అవును, అన్ని వైపుల నుంచి సారు నిలబడటానికి అవకాశాలు ఉన్నాయని పేరు వినపడుతుంది. అవును, మరి వినబడుతున్నప్పుడు నాగరాజు లాంటి వాడు డిపార్ట్మెంట్లోనే ఉండి ప్రయత్నం ఎందుకు చేయాలి అవును, అని ఒక క్వశ్చన్ రావచ్చు. yes. కానీ ఏమో ఇటు ఏ లాస్ట్ సందర్భం- మినిట్ వరకు మనం ఫీల్డ్లో లేకపోతే, అవును, మనం ప్రయత్నంలో లేకపోతే, yes. మరి లాస్ట్ మినిట్కు ఏదన్నా ఒక మార్పు జరిగినప్పుడు అవును, మనం ఆడియన్స్లో ఉంటే మనకు పిలిచి మెడల్ ఇస్తారా? ఎవరు మనం పోటీలో ఉంటే కదా మెడల్ ఇస్తారు, అవకాశం ఇస్తారు. అంతే కదా. అంతే. కాబట్టి ఆఖరి క్షణం వరకు మనం ప్రయత్నం చేయాల్సిందే. అవును, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్పండి. మరి నేను చెప్పేది ఒకవేళ పేర్లు తప్పులైతే లేదు, సబ్జెక్ట్ టు ద చెప్పండి, కరెక్షన్. చెప్పండి. ఎనాలిసిస్. ఒక ఒలింపిక్ అవును, స్ప్రింట్ జరుగుతున్నప్పుడు అవును. 100 మీటర్స్ రన్లో అవును, బెన్ జాన్సన్ అవును, గోల్డ్ మెడల్, ఎస్, కార్ల్ లూయిస్ ఎస్, సిల్వర్ మెడల్, ఇంకొక అతనికి బ్రాంజ్ మెడల్ అవును, వచ్చింది. ఇక ఫోర్త్ ఉన్నోడైతే గద్దె మీద ఎక్కడా మెడల్ వేసుకోడా, అవును, అయిపోయిందా? అంతే. అంటే నేను మళ్ళీ చెప్తున్నా, అవును. సబ్జెక్ట్ టు ద కరెక్షన్. ఈ చాలా- పేర్లు గిట్ ఏమన్నా అటు ఇటు పోతే అవును. క్షమించాలి. బెన్ జాన్సన్ గోల్డ్ మెడల్ తీసుకున్న అతను డోపింగ్ టెస్ట్లో అవును, అయిపోయింది. అవును, అప్పుడు ఏమైంది? గోల్డ్ మెడల్ కార్ల్ లూయిస్కి వచ్చింది, సిల్వర్ మెడల్ ఆయనకు. అవును, సిల్వర్ మెడల్ థర్డ్ ప్లేస్లో బ్రాంజ్ మెడల్కు ఉన్న ఆయనకు వచ్చింది. ఓకే, ఈ బ్రాంజ్ మెడల్ అవును, ఫోర్త్ ప్లేస్లో ఉన్న ఆయనకు వచ్చింది. ఆయన ఊహించకపోవచ్చు. అంటే అవును, పోటీలో ఉంటే కదా వచ్చింది, వచ్చేది. ఎలిజిబిలిటీ ఉంటే కదా వచ్చింది. Yes. ఆ 4వ స్థానానికైనా వచ్చి ఉన్నాడు కాబట్టి అవును. ఇక్కడ ఇది ఫెయిల్ అయినప్పుడు ఇది అంటే జరుగుకుంటే పక్కకు సంఖ్య వచ్చింది. ఇంకో ఆడియన్స్లో కూర్చొని చప్పట్లు కొడితే రాలేదు. కాబట్టి ఎప్పుడు కూడా ఇదొకటి కాదు, అవును, ఏ ఇది నేను అంశంలో చెప్తుంది నా గురించని కాదు, సొసైటీకి కూడా మంచి సందర్భం. ఫస్ట్ ఇది